హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అన్వేషిప్ ఇన్ కొండితం నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం మూవీస్కి తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్. అందులో థ్రిల్లర్స్ అంటే ఎగబడి చూస్తారు. అందుకే ఏదో ఒక మూవీని డబ్ చేస్తూనే ఉంటారు. ఈ మూవీ మలయాళంలో మంచి హిట్ అయిందంట. అందులోనూ మంచి యాక్టర్ టొవినో థామస్ హీరో. మూవీ రన్ టైం 2 hours 24 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించింది, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ప్లాట్ ఏంటంటే, ఎస్ఐ ఆనంద్ అలియాస్ టొవినో థామస్ ఒక సబ్ ఇన్స్పెక్టర్. ఆనంద్కి ఒక టీం కూడా ఉంటుంది. ఒక అమ్మాయి మిస్సింగ్ కేసును హ్యాపీగా సాల్వ్ చేస్తారు. నిందితులను కూడా పట్టుకుంటారు. అయినా సరే వీళ్ళందరూ కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతారు. జనం ముందు ఆనంద్ దోషిగా నిలబడతాడు. అయితే కొన్ని రోజులకి సేమ్ మళ్ళీ ఆనంద్ వాళ్ళ టీంకి ఒక అన్సాల్వ్డ్ కేసుని అప్పగిస్తారు. మరి ఆ కేసుని వీళ్ళ టీం సాల్వ్ చేశారా? శ్రీదేవి హత్య కేసులో నిందితులు ఎవరు అనేది ఈ మూవీలో రిమైనింగ్ స్టోరీ. మరి ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. ఫుల్లీ సాటిస్ఫై అవ్వలేదు. సెకండ్ హాఫ్ అయితే పిచ్చ బోరింగ్గా ఉంటుంది. చాలా ల్యాక్ చేశారు భయ్య. ఇదే మూవీ తెలుగులో వస్తే మాత్రం ఎవ్వడు కూడా పట్టించుకోడు. మలయాళం మూవీ కాబట్టి లేపాలి, లేపుతుంటారు. ఒకే టికెట్పై 2 సినిమాలు అయితే చూపిస్తారు. ఇంటర్వెల్కి ముందు, ఇంటర్వెల్ తర్వాత. మిగతా పోలీస్ కాప్ మూవీస్లో లాగా భారీ ఎలివేషన్లు ఏమీ ఉండవు. హీరోయిజం కూడా ఉండదు. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఉండవు. సో నాకైతే ఇది స్లో అండ్ డల్ థ్రిల్లర్. ఒక జనరల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, ఎలా ఇన్వెస్టిగేషన్ సాగుతుందో అలానే ఉంటుంది. కాకపోతే కొన్ని ట్విస్ట్లు అయితే వస్తుంటాయి. అవి థ్రిల్లింగ్గానే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో లిల్లీ మర్డర్ కేసు, సెకండ్ హాఫ్లో శ్రీదేవి మర్డర్ కేసులో ట్విస్ట్లు, సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ హంతకుడు ఎవరో గెస్ చేయలేం. సర్ప్రైజెస్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే సినిమా మొత్తం స్లోగా వెళ్తుంది. స్పీడ్ బ్రేకర్స్ అడ్డు వస్తాయి అనుకుంటా. అదే బిగ్గెస్ట్ మైనస్ మూవీకి. కొన్ని చోట్లయితే నాకైతే నిద్ర వచ్చింది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో. అయితే 2 కేసులను సాల్వ్ చేసే విధానం, క్లైమాక్స్లో ట్విస్ట్ అయితే సినిమాని అయితే కాపాడింది. క్యారెక్టర్స్ పరంగా టొవినో థామస్ న్యాచురల్గా నటించడం, తన ఇమేజ్ హీరోయిజం మీద ఆధారపడకుండా కనిపించాడు. శ్రీదేవి రోల్లో అర్తనా బిసు యాక్టింగ్ అయితే ఓకే. సపోర్టింగ్ యాక్టర్స్ కూడా పర్లేదు. టెక్నికల్గా సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది నాకు. ఎక్సలెంట్గా ఉంది. సంతోష్ నారాయణ్ బీజం కూడా బాగుంది. స్టోరీ, టొవినో థామస్ స్క్రీన్ ప్లే ఇవన్నీ ప్లస్ అనుకుంటే, సెకండ్ హాఫ్ స్లో నరేషన్, సాగతీత, బోరింగ్ ట్రీట్మెంట్, యాక్షన్ లేకపోవడం అయితే మూవీకి అయితే పెద్ద మైనస్. ఫైనల్గా ఈ మూవీ నాకు ఒక డల్ అండ్ స్లో థ్రిల్లర్. రేటింగ్ ఏంటంటే మూవీకి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.